అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. దీంట్లో అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయండి. ఇంకెందుకు లేటు మనం వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ టిప్ వచ్చింది అంటే ఇంకా మనకి షుగర్ అనేది బాగా నీరు పట్టేసి ఉంటాయి కదండి. మామూలుగా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ముద్దగా నీరుగా ఉంటుంది కదా. సో అలాగా షుగర్ నీరు పట్టకుండా రాజ్మా గింజలు మనం వాడుతూ ఉంటాం కదా. సో కూర చేసుకుంటాము. ఈ రాజ్మా గింజల్ని మనం షుగర్ క్వాంటిటీ బట్టి వేసుకొని మనం వాడుకున్నట్టయితే, స్టోర్ చేసినట్టయితే షుగర్ అనేది తడిగా ఉంటుందండి. రాజ్మా అనేది మనకి తడి అనేది పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ చిట్కా అండి. ఇంకా ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ సీజన్లో పిల్లలకి ఏంటంటే దగ్గు అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో ఇలాగ దగ్గు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఇలా లవంగాలతో మంచిగా చేసామనుకోండి, ఈ రెమెడీ పాటించండి, దగ్గు అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ ఏంటంటే లవంగాలు నేను 3 తీసుకున్నానండి. సో 3 లవంగాల్ని మనం మంచిగా కాల్చేసుకోవాలి. ముందు వెనకాతలు కూడా కాల్చడానికి స్పూన్ రివర్స్లో పెట్టేసి లైట్గా అయితే నేను కాల్చేసుకుంటున్నాను. ఇలా కాల్చుకొని ఈ లవంగాల్ని పొడి అయితే చేసుకోవాలండి. సో పొడి మెత్తగా దంచేసుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో మనం హనీ అనేది యాడ్ చేయాలి. హనీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఇది మిక్స్ అయ్యే వరకు హనీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలా అంటే పొద్దున రాత్రి పిల్లలకైతే ఇవ్వండి, దగ్గు అనేది తగ్గిపోతుంది. ఇది స్టార్టింగ్లోనే చేసామనుకోండి, ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఇలాంటి రెమెడీస్ చేస్తే దగ్గు అనేది ఎక్కువైతే రాకుండా అయితే ఉంటుంది. అలాగే రాత్రి కూడా బాగా నిద్రపడుతుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టము దగ్గు రాగానే అమ్మ లవంగా తేనేవు అని చెప్పి అంటారండి. మీరు ఈ టిప్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చిట్కా ఏంటంటే జనరల్గా ఏంటంటే ఉప్పు కూడా మనకి తడి వచ్చేస్తుంది కొన్ని టైంలో. సో తడి ఉన్న ఉప్పుని జస్ట్ మనం ఎండలో ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక డబ్బాలో ఇలా ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసేసుకొని ఇలా చెక్క స్పూన్ ఉంటాయి కదండి. సో ఇప్పుడు అందరూ చాలామంది చెక్క స్పూన్స్ అయితే వాడుతున్నారు, లేదంటే ఐస్ క్రీమ్ షాప్లో కానీ చెక్క స్పూన్స్ ఉంటాయి కదా. సో ఇలా చెక్క స్పూన్స్ అనేది కల్లుప్పులో పెట్టుకొని మనం ఏదైనా ఎప్పుడైనా కూరలో వేసుకోవడానికి కూడా ఈ స్పూన్ పెట్టడం అనేది తడి అనేది చేరదండి. యూస్ఫుల్ అయిన ఫేస్ ప్యాక్ అయితే నేను చూపించిపోతున్నాను. మేము రీసెంట్గా బయటకు వెళ్ళాం. ఎండ చాలా ఎక్కువ ఉండడం వల్ల నా స్కిన్ అనేది డల్ అయిపోయి బ్లాక్ అయితే అయిపోయిందండి. మళ్ళీ అయితే ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేశాను, చాలా రిఫ్రెష్గా అనిపించింది. కొంచెం శనగపిండి, పసుపు, పెరుగు, షుగరు, కాఫీ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కర్డ్ అనేది నా దగ్గర చాలా గట్టిగా ఉండడం వల్ల వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ పాటు మంచిగా మసాజ్ చేసుకున్నానండి. మసాజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం లీవ్ చేసామనుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా రిఫ్రెష్గా అయితే. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోక ముందు అయితే నా స్కిన్ అనేది డల్గా ఉంది, తర్వాత చూసారు కదా మీరే రిజల్ట్. మీకు కానీ వీడియో నచ్చిందా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. ఇప్పుడు వచ్చేది మనకు పండుగలు వస్తూనే ఉంటాయి. సో స్వీట్స్ చేస్తూనే ఉంటాము. సో స్వీట్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి దంచుకోవడానికి కానీ, ఏదైనా జీడిపప్పులు కానీ ఏవైనా దంచుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం కదండి. సో యూజ్ చేసినప్పుడు ఏంటంటే మసాలా మనం ఇంతకుముందు మసాలా దినుసులు కానీ లేదంటే అల్లం వెల్లుల్లిపాయ కానీ మనం దంచడం వల్ల ఏంటంటే బాగా స్మెల్ అనేది ఉండిపోతుంది కదా. సో అలాంటి స్మెల్ ఏం లేకుండా ఉండాలి అంటే ఎంత మనం సోప్తో వాష్ చేసిన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో స్మెల్ పోవాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. కొంచెం న్యూస్ పేపర్లు తీసుకోవాలి. న్యూస్ పేపర్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా 2 నిమిషాలు ఇలా ఉంచేసి మనం ఒక్కసారి ఇలాగ పైది ఉంటుంది కదండి కూటంది, అది మనం ఒక్కసారి తిప్పేసుకున్నాం అనుకోండి. తిప్పేసుకుంటే ఈ 2 నిమిషాల్లో అయితే స్మెల్ పోతుంది. అది కూడా ఎటువంటి సోప్ ఏం పెట్టకుండానే మనకి స్మెల్ రాకుండా అయితే ఉంటుందండి. తర్వాత ఈ పేపర్ ముక్కలు లేదంటే వాటర్ తీసేసి మనం బాగా వాష్ చేసుకొని ఎండలో పెట్టుకోవడమేనండి. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, మనం వెల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. సో ఇలా అయితే తీసేస్తాము. ఇలా పాయలు చిన్న అవి తీసేసిన తర్వాత వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీయడానికైతే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఎటువంటి శ్రమ లేకుండా ఈ చిన్న చిట్కాతో అయితే పైన మనం పొట్టు అనేది ఈజీగా తీసేయచ్చు. మన దగ్గర అప్పుడు కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకుంది కానీ, సో ఇలాంటిది ఉంటుంది కదండి. సో ఇలాంటి మధ్యలో వెల్లుల్లిపాయలు ఇలా విధంగా పెట్టేసి మనం పొయ్యి మీద ఒక 1 మినిట్ 130 సెకండ్స్ నుంచి 1 మినిట్ పాటు జస్ట్ మనం హీట్ చేసామనుకోండి. వీడియోలో చూపించిన వరకు హీట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ వెల్లుల్లిపాయ అనేది కొంచెం మెత్తబడుతూ ఉంటుంది. మెత్తపడడం వల్ల పై పొట్టు ఈజీగా వస్తుంది.
సరే కదండి. ఇలా వేడి చేసిన తర్వాత కొంచెం ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం సరిపోతుందండి. ఒక్క నిమిషం కొంచెం చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ పైపొట్టు ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా ఓపెన్ చేయగానే ఇట్టే ఊడిపోతుందండి. వీడియోలో మీకు లైవ్గా చూపిస్తున్నాను. సరే కదండి, ఎంతో ఈజీగా మనం ఎక్కువేం శ్రమ పడకుండానే వెల్లుల్లిపాయలు ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఒలుచుకోవచ్చండి ఈ చిట్కాతో. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటిది అనుకుంటున్నారా అండి? ఏమంటారంటే మనం ఒకసారి మార్నింగ్ లేచారండి. మార్నింగ్ లేచి చూడగానే చీమలేమో లోపల మట్టంతా తీసేసి బయట పెట్టేసిందండి, కన్నం పెట్టేసి. సో అప్పుడు నేను ఏం చేశానంటే దాల్చిన చెక్క పొడి అయితే వేశానండి. దాంట్లో చీమలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాల్చిన చెక్క పొడి వేయడం వల్ల ఈ వాసన చీమల చెక్క అయితే అసలు నచ్చదు. సో నేనైతే వేశానండి. అనుకోకుండా ఒక వీడియోలో అయితే నేను చూశాను. నేను ఇదివరకు ఫేస్ పౌడర్ వేయడం చూపించాను. పసుపు వేయడం వల్ల కూడా మంచిగా యూజ్ అవుతుంది. సరే ఒకసారి దాల్చిన చెక్క పొడి కూడా వేద్దాము అనుకుంటే దాల్చిన చెక్క పొడి వేసానండి. కానీ పౌడర్ పసుపు వల్ల వచ్చే రిజల్ట్ దాల్చిన చెక్క పొడికి అంతగా రాలేదు అని అయితే అనిపించింది. మీరు కూడా ఈ ట్రిప్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కానీ నా టిప్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.